ఇది వచ్చేసి జిల్లా రిజిస్టర్ ఆఫీసు వెనక వైపండి. ఈ గుంటలో ఈ మురుగునీళ్ళ గుంటలో ఈ కుక్క పిల్ల ఎప్పుడు పడిందో తెలీదు మాకైతే. మేము అనుకోకుండా అటు సైడ్ వేరే కుక్కను వెతికే క్రమంలో అటు సైడ్ వెళ్ళడం జరిగింది. పాపం ఎప్పటినుంచి ఆ నీళ్ళల్లో అలా నానుతూ ఉందో తెలీదు. దాన్ని తీయడానికి ట్రై చేశాము. చేతులతో పట్టుకోపోతే అది ఖరాబ్ అవుతుంది. అది భయంతో ఉంది బాగా. ఇంకా తాడు సహాయంతోటి మా డ్యాడీ దాన్ని తీశారు. ఇది ఫస్ట్ టైం కాదండి. సేవ్ ద యానిమల్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆల్రెడీ ఒకసారి మంగమూరు రోడ్ జంక్షన్ దగ్గర లిఫ్ట్‌లో పడిపోయిన డాగ్‌ని గూడా మేము బయటికి తీసాము. లిఫ్ట్ గుంటలో పడిపోయిందది. చాలా పెద్ద లోతుంది. అలానే ఇవాళ ఇక్కడ అది మేము అటు రాకుండా ఉంటే అసలు దాని పరిస్థితి ఏంటి అని తలుచుకుంటేనే భయంగా ఉందండి. అసలు దానంతా అది వచ్చేలాగా అయితే అది చాలాసేపు అటు పారిపోయి దాని ఒళ్ళు ఆర్పుకునేదానికి చాలా ట్రై చేసింది. నీళ్ళలో నాని ఉంది గదా! ఆ తర్వాత మేము బిస్కెట్స్ పెట్టడానికి కూడా ట్రై చేశాము. కాకపోతే అది భయంతో ఉండి మేమున్నంత సేపు రాలేదు. మేము పక్కకొచ్చేస్తే అది వచ్చేస్తుందేమోలే అన్న ఉద్దేశంతోటి దానికి బిస్కెట్స్ పెట్టి మేమైతే పక్కకొచ్చామండి. ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి. మన దృష్టికొచ్చినయి ఒకటో, రెండో చాలా తక్కువ. కానీ ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా డాగ్ ప్రమాదంలో ఉంటే వాళ్ళకి తోచిన విధంగా సహాయం చేస్తే ప్రాణం నిలబడుతుంది గదండీ! మా కోరిక కూడా అదే. కేవలం మేము మాత్రమే చెయ్యాలని కాదు. ఎవరికి తోచిన సాయం ప్రమాదంలో ఉన్న డాగ్స్‌కి చేయాలని సేవ్ ది యానిమల్స్ ఫౌండేషన్ తరపున మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి.